గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. బాలికల ముందంజ. జ్యోతిరావు స్థాపించిన పాఠశాలలు దినదినాభివృద్ధి పొందుతూ అందరినీ ఆకర్షించాయి. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుటలో జ్యోతిరావు ఎంతో శ్రద్ధ వహించారు. భవిష్యత్తులో తాము సాధించవలసింది ఎంతో ఉన్నదన్న ఆశాభావం, దీక్ష ఆ విద్యార్థులలో వ్యక్తమవుతుండేవి. బాలికల పాఠశాలకు 1853 ఫిబ్రవరి 12 శనివారం నాడు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల తీరు చూడడానికి పూణేలోని సభ్య ప్రపంచం అంతా ఆ రోజు అక్కడ చేరింది. స్త్రీ విద్య పట్ల శ్రద్ధ చూపే విదేశీయులు, సంస్కార భావాలు గల పండితులు, పూణే కళాశాల విద్యార్థులు అందరూ ఆ పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తి ప్రకటించారు. పరీక్షల కోసం ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసి చూడడానికి వచ్చిన వారు కూర్చోవటానికి చుట్టూరా ఏర్పాట్లు చేశారు. ఆ రోజు అక్కడ కూర్చుని పరీక్షలు తిలకించిన వారి సంఖ్య 3000కు తగ్గదని అంచనా. ఇక బయట గుమికూడిన వారి సంఖ్య చెప్పనక్కర్లేదు. ఆ ప్రదేశమంతా జనసమూహంతో నిండిపోయింది. అంతమంది సమక్షంలో పరీక్ష ఇచ్చిన విద్యార్థినుల ప్రతిభా పాటవాలు అందరినీ ఉల్లాసపరిచాయి. బ్రిగేడియర్ ట్రైడెల్, శ్రీమతి ట్రైడెల్, ఈసీ జోన్స్, శ్రీమతి జోన్స్, మేజర్ క్యాండీ, ప్రొఫెసర్ ఫ్రేజర్, సర్దార్ అప్పాసాహెబ్ ధాండోరే, చిరో లక్ష్మణ్, ప్రొఫెసర్ కృష్ణశాస్త్రి చిప్లుంకర్, జగన్నాథ్ సదాశివ్, బావూరావుజీ ముండే గాథలు ఆనాటి సభకు హాజరైన ప్రముఖులలో కొందరు. బావూరావు ముండే వార్షిక నివేదిక సమర్పించారు. పాఠశాల వివరాలు చెప్పే ముందు భారతదేశంలో స్త్రీల స్థితిగతులను సమీక్షించారు. స్త్రీ విద్యావశ్యకతను గుర్తించిన కొందరు స్థానికులు ఏర్పాటు చేసిన ఆ పాఠశాలలు సర్ ఎర్స్కిన్ పెర్రీ గారి ఔదార్యం వల్ల ఎంత వృద్ధిలోకి వచ్చాయో చెబుతూ గత సంవత్సరపు వార్షిక నివేదికతో పోల్చి చూస్తే ఈ పాఠశాలల ప్రగతిబోధ పడుతుందని, ఈ పాఠశాల విద్యార్థినులు బాలుర పాఠశాలల్లోని విద్యార్థుల కంటే విద్యారంగంలో ఎంతో ముందున్నారని స్పష్టం చేశారు. ఆ సంవత్సరం విద్యార్థినుల సంఖ్య 90 నుంచి 275కు పెరిగిందని చెప్పటం అక్కడి వారందరికీ ఆనందాన్ని కలిగించింది. పాఠశాల నిర్వహణలో ఎదురైన ఇబ్బందులు, అధికారుల ఆసక్తి, ప్రోత్సాహం, జ్యోతిబాను ప్రభుత్వం అభినందించటం వంటి విషయాలన్నీ నివేదికలో ఉన్నాయి. ఇవన్నీ కొంతవరకు స్త్రీ విద్య పట్ల స్థానికులలో ఉన్న విముఖతను తొలగించాయని ముండే చెప్పాడు. అలాగే బాలికలు పాఠశాలకు రావటానికి అవరోధంగా ఉన్న విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు. బాల్య వివాహాలు స్త్రీల ప్రగతికి, చదువుకు ఆటంకంగా ఉన్నాయని, వివాహితులైన బాలికలను బయటకు పంపటానికి అత్తగార్లు అంగీకరించటం లేదని ఆయన చెప్పారు. దీనికి పరిష్కారంగా బాలికలకు ఉపకార వేతనం లాంటిదేమైనా ఇస్తే బాగుంటుందని పాఠశాల యాజమాన్యం ఆలోచిస్తున్న సంగతి కూడా ఆయన అక్కడి వారికి చెప్పారు. ఉపకార వేతనం బాలికల తండ్రులకు, మామలకు సహాయకారిగా ఉండి తమ బాలికలను పాఠశాలలో చేర్చటానికి ప్రోత్సాహాన్నిస్తుందని తాము భావిస్తున్నట్లు నివేదికలో తెలిపారు. అన్నాసాహెబ్ చిప్లంకర్ మరాఠీలో ఎంతో ఆవేశంతో ఉపన్యసించారు. మొదట పాఠశాల పెట్టడానికి ఇల్లు ఇచ్చింది ఆయనే. స్త్రీల విద్యకు వ్యతిరేకంగా సనాతన బ్రాహ్మణులు చెప్పేదంతా నిజం కాదని, విద్యావంతురాలైన స్త్రీ సమాజానికి ఎంతో మేలు చేయగలదని ఆయన నొక్కి వక్కాణించారు. పాఠశాలకు ఉదారంగా విరాళాలు ఇచ్చిన వారి పేర్లు వరుసగా చదివి వారికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీయులు పెద్ద మనసుతో
మన బాలికల విద్యను ప్రోత్సహిస్తుండగా భారతీయులు తమకు కానట్లు ఊరుకోవడం చూసి ఆయన బాధపడ్డారు. అంతేకాదు ప్రొఫెసర్ ఫేజర్ ఆహృతులందరకు ధన్యవాదాలు తెలిపారు. స్త్రీల విద్యను గురించి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తున్నది, మిషనరీలు శ్రద్ధ వహిస్తున్నారు, స్థానికులు శ్రద్ధ చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ముందు ముందు భారతదేశంలో స్త్రీలు విద్యావంతులై సంఘంలో కొత్త మార్పులు తేగలరని, నూతన వ్యవస్థకు నాందివాక్యం పలకగలరని ఆశించవచ్చును అన్నారాయన. స్త్రీలు ముందుకు రానంత వరకు సమాజంలో కొత్త స్ఫూర్తి చైతన్యము రావని ఆయన చెప్పారు. బాలికల పాఠశాలకు జరిపినట్లుగానే నిమ్నజాతులకు ఉద్దేశించిన పాఠశాలకు కూడా సాంవత్సరిక పరీక్షలు జరిగాయి. 21/3/1853న సోమవారం ఉదయం 7 గంటలకు ఇదివరకటి పేష్వాగారి తాలింఖానాలో ఈ పరీక్షలు ఏర్పాటు చేశారు. అంత ప్రొద్దుటనే అయినా ఆ పరీక్షలు చూడడానికి ఎంతోమంది వచ్చారని బాంబే గార్డియన్ పత్రిక రాసింది. బాలికల పాఠశాల పరీక్షలకు వచ్చిన వారే కాక ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చారు. అన్నా సహస్రబుధే, వామన్రావు పొరంజపే, సదాశివ్ బల్లాల్ గోవాండే, మోరో విఠల్ వాల్వేకర్, సఖారాం యశ్వంత్ పరంజపే, బాబాజీ మేనాజీ డెంగాల్, కృష్ణాజీ ప్రభృతులు వారిలో ఉన్నారు. జడ్జి కీస్ దొర ఆనాటి సభకు అధ్యక్షుడు. జ్యోతిరావు పూలే తరపున వామన్రావు పరంజపే వార్షిక నివేదిక చదివారు. పాఠశాలలకు విరాళాలిచ్చిన దాతలందరి పేర్లు పేరు పేరునా చదివి కృతజ్ఞతలు తెలిపారు. ఈ దాతలలో అధిక భాగం విదేశీయులే. తగినన్ని నిధులు లేని కారణంగా ఈ పాఠశాలలు అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయాయని జ్యోతిబా నివేదికలో పేర్కొన్నారు. చూచిన వారంతా ఆ బాలబాలికల విద్యాభినివేశానికి సంతృప్తి ప్రకటించారు. మొదట కేవలం ఒక ఉపాధ్యాయుడు, కొద్దిమంది బాలికలతో మాత్రం మొదలైన ఆ పాఠశాలలు అప్పటికి 237 మంది విద్యార్థినులతో కళకళలాడుతుండడం ఎవ్వరికైనా ముచ్చటగొలుపుతుంది. మూఢాచారాలు రాజ్యం చేస్తున్న ఆ రోజుల్లో బాలికలు పాఠశాలకు రావటం ఎంత కష్టంగా ఉండేదో ఈనాడు ఊహించటం కష్టం. ఒక అమ్మాయికి చదివి చదివి కళ్ళు పోయాయని, మరొక అమ్మాయి చదువు మూలానే చనిపోయిందని ఎన్నో వదంతులు ప్రచారంలో ఉండేవి. ఈ అన్నింటినీ అధిగమించి మొండి ధైర్యంతో తమ పిల్లలను చదువుకోవటానికి పంపే తల్లిదండ్రులు చాలా తక్కువ. క్రమక్రమంగా భయం తగ్గింది. పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరగటం మొదలైంది. పిల్లలను చదివించే తల్లిదండ్రులను మెచ్చుకునే రోజులు వచ్చాయి. పూణే పరగణ మొత్తం మీద 8 బాలికా పాఠశాలలు ఉండేవి. అందులో 3 మరాఠీ పాఠశాలలు, 1 గుజరాతీ పాఠశాల, 4 పార్సీ వారి పాఠశాలలు. నిమ్నజాతుల పాఠశాలల నిర్వహణకు ఏర్పాటైన కమిటీ తమ ఆశయాల సాఫల్యానికి గట్టి ప్రయత్నాలు చేసింది. అజ్ఞానమనే ఊబిలో కూరికిపోయిన స్వదేశీయులను, ముఖ్యంగా క్రింది జాతుల వారిని లేవనెత్తడమే తమ ధ్యేయమని వారు భావించారు. అజ్ఞానం ఒక భయంకరమైన వ్యాధి. సకాలంలో సరైన పద్ధతులతో దానిని అరికట్టాలి, మళ్ళీ మళ్ళీ వ్యాపించకుండా జాగ్రత్త పడాలి అన్నారు సదాశివ్ గోవాండే. విద్యాభివృద్ధి, సంస్కరణ భావాలు కింది నుంచి పైకి వ్యాపించాలని వారు అభిప్రాయపడ్డారు. కుల వ్యవస్థ పేరిట అణిచివేయబడుతూ చెప్పరాని ఇడుములు పడుతున్న క్రింది జాతులకు విముక్తి కలిగించటమంతా మంచి పని మరొకటి లేదని వారంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. జ్యోతిరావు పేరు ప్రఖ్యాతలు పూణే వాసులకు కొందరికి అసూయ కలిగించాయి. క్రింది జాతుల అభివృద్ధిని నిరోధించే వారిలో బ్రాహ్మణులు, వారిని అనుసరించే కొందరు అగ్రవర్ణాల వారు ఉన్నారన్న భావం ఆనాడు ప్రజలలో వ్యాపించి ఉంది. నిజానికి
నిమ్న జాతి ఉద్ధరణలో ప్రముఖ పాత్ర వహించిన వారు కూడా బ్రాహ్మణులే. జ్యోతిరావుకు సహకరించిన అతని మిత్రులు చాలామంది బ్రాహ్మణులు. అలాగని బ్రాహ్మణులంతా నిమ్నజాతుల ఉద్ధరణకు కృషి చేశారని అనటం సత్యదూరమవుతుంది. ఇలాంటివి అధిక శాతం ప్రజల కృషిని, సహకారాన్ని గమనించి నిర్ణయించవలసిన విషయాలు. ఒకరిద్దరి ప్రత్యేక సహాయం ఆ కులానికి కాకుండా ఆయా వ్యక్తుల ఔదార్యానికి చిహ్నంగా ఉంటుంది. నిజానికి విదేశీయులు జ్యోతిరావు పనికి చాలా సహకరించారు. వారి వారి ఆర్థిక స్థితిని బట్టి సహాయం చేశారు. రీవ్స్ అనే పాశ్చాత్యుడు నెలకు 15,000 రూపాయల చొప్పున ఈ పాఠశాలలకు ఇచ్చేవారు. లోకహితవాది నెలకు ₹1 ఇచ్చేవారు. ప్రొఫెసర్ కృష్ణశాస్త్రి చిప్లంకర్, కిరో లక్ష్మణులు చెరొక పావలా చొప్పున ఇచ్చేవారు. విదేశీయులు ఇచ్చే విరాళాలు పెద్ద మొత్తంలో ఉండటం వలన జ్యోతిరావు వారిని విశ్లేషించి పొగిడి ఉండవచ్చు. జ్యోతిరావు కృతజ్ఞతాభావం గొప్పది. 20 ఏళ్ల అనంతరం ఆయన రాసిన ఉద్గ్రంథంలో కూడా రీప్స్ను గురించిన ప్రశంస ఉండడం గమనార్హం. మొత్తానికి పాఠశాల నివేదిక అంతా విదేశీయుల ప్రశంసలతో నిండి ఉండడం కూడా పూణేవాసులకు కష్టం కలిగించింది. నిమ్నజాతులకు జ్యోతిరావు స్థాపించిన పాఠశాలలు దేశంలో ఎందరినో ఆకట్టుకున్నాయి. దేశంలో పలు ప్రాంతాల నుంచి చాలామంది ప్రత్యేకంగా వచ్చి ఆ పాఠశాలలు చూసి వెళ్తుండేవారు. తారాపూర్ జిల్లా రాణా మున్సబు మోరో వామన్ ధన్ ధేరే, మహారాజా సింధియా ఆస్థానోద్యోగి వకీలు అయిన తాతాని సాహెబ్ చిప్లంకర్, పూణేలోని భూస్వామి అప్పాసాహెబ్ చిప్లంకర్ మొదలైన వారు ఆ పాఠశాలలు చూసి విరాళాలు ఇచ్చిన వారిలో కొందరు. మానవత్వపు విలువలను, దేశభక్తిని పెంపొందించటానికి జ్యోతిబా చేస్తున్న కృషిని పత్రికలు కూడా ప్రచారం చేయటంతో ఇతరులు కూడా ఆయన మార్గాన్ని అనుసరించటానికి ప్రేరణ కలిగింది. నిమ్నజాతుల పాఠశాలలు ఇంకా అభివృద్ధిలోకి రావాలని, స్వంత భవనం ఏర్పాటు చేసుకోవాలని జ్యోతిబా ప్రయత్నించారు. కమిటీ కార్యదర్శి మోరో విఠల్ వాల్వేకర్ పాఠశాలకు భవన నిర్మాణం కోసం స్థలము, ధన సహాయము మంజూరు చేయవలసిందిగా అక్కడ గవర్నర్కు దరఖాస్తు పెట్టారు. అప్పటి భవనం విద్యార్థులకు సౌకర్యంగా లేదని, కనీసం 150 మంది బాలురకు 100 మంది బాలికలకు సరిపోయేటట్లుగా పాఠశాలల నిర్మాణానికి పూణే కలెక్టర్కు అధికారాలిచ్చి ఆదేశాలు అందజేయవలసిందిగా వారు గవర్నర్ను కోరారు. స్థానికులు ఆరంభించిన ఈ సత్కార్యానికి సాధ్యమైనంత సహాయం అందించాలనే గవర్నర్ నిశ్చయించారు. వెంటనే ఒక స్థలం చూసి మంజూరు చేశారు. స్థలంతో పాటుగా భవన నిర్మాణానికి రక్షణ నిధి నుంచి గాని ఇవ్వకపోతే కలెక్టరే అడ్వాన్స్గా 5,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఆయన చెప్పారు. కానీ ఆయా శాఖలలోని ఉద్యోగులకు నిమ్నజాతుల విద్య మీద ఆసక్తి లేక ఆ సొమ్ము వీరికి అందనే లేదు. 1857 నాటికి ఎలాగైతేనే 6 ఎకరాల 33 గుంటల భూమి మాత్రం కమిటీకి దఖలు పడింది. ఇప్పుడు బోఖార్వాడిగా వ్యవహరిస్తున్న స్థలం అదే. దశాబ్దాలుగా వేలాది మందికి విద్యాదానం చేసిన ఆ పాఠశాలలు ఇప్పటికీ ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు నిమ్నజాతుల విద్య పట్ల ఇదివరకటిలాగా ఉదాసీన భావం వహించటం తగ్గించారు. ఏ విద్యార్థికైనా సరే కులం పేరు మీద పాఠశాలలో ప్రవేశం నిరాకరించకూడదని ఆదేశాలిచ్చారు. ఈ విషయం మీద కూడా దేశంలో సంచలనం రేగింది. 1855 ఆగస్టులో అహ్మద్నగర్లోని కొందరు నిమ్నజాతీయులు తమకు ఒక పాఠశాల కావాలని కోరారు. 1855 నవంబర్ కల్లా అక్కడ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటైంది. ప్రభుత్వం నిమ్నజాతుల కోసం తెరిచిన మొదటి పాఠశాల అదే. 1856 జూన్లో ధార్వార్లోని ఒక ప్రధానోపాధ్యాయుడు ఒక మహర్ బాలుని పాఠశాలలో చేర్చుకోలేదు. దానిమీద
చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. బొంబాయి ప్రభుత్వానికి ఇండియా ప్రభుత్వానికి మధ్య ఘర్షణ కూడా వచ్చింది. ప్రభుత్వం విద్యాలయాలు అందరి ప్రయోజనం కోసము ఏర్పాటు చేసింది. కేవలం కొందరి కోసం ఆ లక్ష్యాన్ని విస్మరించకూడదు. ప్రభుత్వ ధనంతో నిర్వహించే పాఠశాలలు అందరివి. ఈ విషయంలో ప్రత్యేకతలకు విభేదాలకు తావు లేదు అని ఇండియా ప్రభుత్వం బొంబాయి ప్రభుత్వ విద్యాశాఖను హెచ్చరించింది. ఇలాంటి సంఘటనలు ఆనాడు ఎన్నో జరిగాయి. ఆ రోజుల్లో జ్యోతిబా చేపట్టి నిర్వహించిన ఆ పని ఎంత బృహత్తరమైనదో తెలపటానికి ఈ ఉదాహరణలు చాలు. జ్యోతిబా ఎంత చిత్తశుద్ధితో తమ లక్ష్యం వైపు పయనిస్తున్నారో ఆనాడే దేశ ప్రజలంతా గమనించారు. నిమ్నజాతుల విద్య తన పని కాదనుకునే ప్రభుత్వం, సహకారం సానుభూతి లేని సమాజం, అగ్రవర్ణాల ద్వేషం, ప్రతిఘటన ఇవన్నీ చుట్టూరా పెట్టుకుని జ్యోతిబా స్త్రీలకు నిమ్నజాతులకు పాఠశాలలు నిర్వహించారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.